పాకిస్తాన్ గడ్డపై ఆశ్రయం పొందుతున్న ఉగ్ర ముఠాల నేతలపై అజ్ఞాత వ్యక్తులు జరుపుతున్న కాల్పులతో ఇప్పుడు వారికి వణుకు పుడుతోంది. తాజాగా మరొక ఘటన చోటు చేసుకుంది. లష్కరే తైబాకు అతిపెద్ద దెబ్బ తగిలింది. లష్కరే సహ వ్యవస్థాపకుడు అమీర్ హంజాపై కాల్పులు చోటు చేసుకున్నాయి. సరిగ్గా దురంధర్ సినిమాలాగే ఈ ఘటన ఉందన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. చావు బతుకుల్లో అమీర్ ఇప్పుడు కొట్టుమిట్టాడుతున్నాడు. హఫీజ్ సయీద్కి అత్యంత సన్నిహితుడు అమీర్. భారత్ మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నాడు. లాహోర్ నడిబొడ్డున పట్టపగలే కాల్పులు జరిగాయి. కారులో వెళ్తున్న అమీర్పై కాల్పులు జరిపారు దుండగులు. నల్లటి దుస్తుల్లో వచ్చి అమీర్ని దుండగులు కాల్చారు. కాల్పులు జరిపింది ఎవరనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. న్యూస్ ఛానల్ ఆఫీస్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. బెంగళూరు ఐఐఏసి దాడి ప్లాన్ అమీర్ వేసిన వ్యూహరచనే. ఇక జైషే మన్కాఫా సంస్థను స్థాపించాడు అమీర్. కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలను కూడా అమీర్ నడుపుతున్నాడు. గత నెలలోనూ అమీర్పై అటాక్ జరిగింది, త్రుటిలో తప్పించుకున్నాడు. 26/11 దాడుల్లో కూడా ఇతను వ్యూహరచన చేసినట్టుగా తెలుస్తోంది. భారత్పై విషం చిమ్మే ఏ కుట్రలోనైనా ఇతను భాగస్వామిగా ఉన్నట్టుగా భారత నిఘా సంస్థలు భావిస్తున్నాయి. అంతేకాదు అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమెరికా కూడా ఇతన్ని ఎప్పుడో అనౌన్స్ చేసింది. అలాంటి అమీర్ హంజా ఇప్పుడు కాల్పులకు గురయ్యాడు. పాకిస్తాన్ గడ్డపై ఇప్పుడు ఈ నేతల్లో వణుకు పుడుతోంది. భారత్ లక్ష్యంగా దశాబ్దాలుగా మారణహోమం సృష్టించిన లష్కరే తైబా సహ వ్యవస్థాపకుడు అమీర్ హంజాపై లాహోర్ నడిబొడ్డున కాల్పులు జరిపి ఆపై నిందితులు పారిపోయారు. ప్రస్తుతం తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతను మరణించినట్టుగా కూడా వార్తలు అందుతున్నాయి. కానీ ఇంకా పూర్తి ధృవీకరణ రావాల్సింది. ప్రస్తుతం అయితే పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా వైద్యులు వెల్లడించారు. ఇక ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ వార్త అటు పాకిస్తాన్లోని మిగతా తీవ్రవాద ముఠాల నాయకులకు వెన్నులో వణుకు పుట్టేలా చేస్తోంది. లాహోర్లోని ఒక ప్రముఖ వార్తా ఛానల్ కార్యాలయం వెలుపల ఈ ఘటన చోటు చేసుకుంది. హంజా బయటికి రాగానే మాట వేసిన దుండగులు అతనిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి పరారయ్యారు. గతేడాది మే నెలలో కూడా అతని నివాసం దగ్గర ఇలాంటి దాడి జరిగింది, త్రుటిలో తప్పించుకున్నాడు. ఆ సమయంలో పాకిస్తాన్ అధికారులు అతనికి భద్రతను పెంచినప్పటికీ తాజాగా జరిగిన దాడిలో అతను తీవ్రంగా గాయపడడం చర్చనీయాంశమైంది. 1959లో పంజాబ్ ప్రావిన్స్లో అమీర్ హంజా జన్మించి ఉగ్రవాద చరిత్రలో అత్యంత కీలక వ్యక్తిగా నిలిచాడు. 85 నుంచి 86 ప్రాంతంలో హఫీజ్ సయీద్తో కలిసి లష్కరే తైబాను స్థాపించడంలో ఇతను ప్రధాన పాత్ర పోషించాడు. 2005లో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పై జరిగిన భీకర ఉగ్రదాడికి ఇతడే మాస్టర్ మైండ్గా భారత్ భావిస్తోంది. కశ్మీర్ వెలుపల లష్కరే జరిపిన మొదటి పెద్ద దాడి కూడా ఇదే. లష్కరే తైబా ప్రచార విభాగం మొత్తాన్ని హంజాయే నడిపిస్తాడు. విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తాడు, పుస్తకాలు రాస్తాడు. అమెరికా లైబ్రరీ విభాగం అతన్ని గ్లోబల్ టెర్రరిస్ట్గా ప్రకటించి ఆర్థిక ఆంక్షలు కూడా విధించింది. 2018లో లష్కరే తైబా దాని అనుబంధ సంస్థలైన జమాత్ ఉద్ దవాపై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరగడంతో హంజా మాతృ సంస్థ నుంచి విడిపోయి జైషే మన్కాఫా అనే కొత్త చీలిక వర్గాన్ని ఏర్పాటు చేసి కశ్మీర్ కేంద్రంగా నిధుల సేకరణ, ఉగ్రవాద నియామకాలు చేపడుతున్నాడు. సంస్థ నుంచి విడిపోయినప్పటికీ హఫీజ్ సయీద్కు అత్యంత నమ్మకస్తుడిగా పేరుంది. పాకిస్తాన్లో గత కొంతకాలంగా భారత మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న ఉగ్రవాదులు వరుసగా అజ్ఞాత వ్యక్తుల చేతుల్లో హతమవుతుండడం తెలిసిందే. తాజా దాడితో పాకిస్తాన్ గడ్డపై ఉన్న మిగిలిన ఉగ్రనేతల్లో వణుకు మొదలైనట్టుగా మనకు అర్థమవుతుంది. సో పాకిస్తాన్లో హఫీజ్ సయీద్కు కుడి చేతివాడిగా భావించే అమీర్ హంజాపై దురంధర్ తరహాలో కాల్పులు జరిగాయి. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు ప్రస్తుతం వార్తలు అందుతున్నాయి. లాహోర్లో లష్కరే తైబా సంస్థ వ్యవస్థాపక సభ్యుడు కూడా ఇతడు. అలాగే సుప్రసిద్ధ ఉగ్రవాది అయినటువంటి అమీర్ హంజా దారుణంగా కాల్చి చంపబడ్డాడు. ఆల్రెడీ చనిపోయినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఇతనిపై కాల్పులు జరిపి పారిపోయారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడని చెప్తున్నప్పుడు కూడా అతను చనిపోయినట్టుగానే వార్తలు అందుతున్నాయి.
(26/11) ఉగ్రదాడి సూత్రధారి అయిన హఫీజ్ సయీద్కు హంజా కుడి చేయిగా పరిగణించబడతాడు. ఆ దాడి తర్వాత పాకిస్తాన్లోని భద్రతా సంస్థలు అప్రమత్తమైనట్టుగా తెలుస్తోంది. లాహోర్లోని న్యూస్ ఛానల్ బయట ఉన్న ఉగ్రవాది అమీర్ హంజాపై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తుపాకీతో న్యూస్ ఛానల్ బయట అతనిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ ఉగ్రవాది హంజాను చికిత్స కోసం ఆసుపత్రి తరలించారు. కానీ పరిస్థితి విషమంగా ఉందంటూ వైద్యులైతే వెల్లడించారు. ఇక భారత వ్యతిరేక కార్యకలాపాలు, ఉగ్రవాద దాడుల్లో పాలు పంచుకోవడంలో ఇతడు చాలా ఆసక్తి చూపుతాడు. ముఖ్య విషయం ఏంటంటే అమీర్ హంజా కేవలం ఉగ్రవాది మాత్రమే కాదు, అతను ఉగ్రవాది హఫీజ్ సయీద్తో కలిసి లష్కరే తైబా అనే సంస్థను స్థాపించడంలో కూడా పాలు పంచుకున్నాడు. ఆ సంస్థకు నిధులు కూడా సేకరించే పనిని అతనికి అప్పగించారు. తన తీవ్రవాద భావజాలానికి రెచ్చగొట్టే ప్రసంగాలకు కూడా పెట్టింది పేరు. అతను కాఫిలా దావత్, షదార్ వంటి వివాదాస్పద పుస్తకాలను కూడా రాశాడు. మనోడి ఇతడికి ఈ మూర్ఖుడికి ఇంకా రచయిత అనే పేరు కూడా ఉంది పాకిస్తాన్లో. వీడొక వివాదాస్పద రచయిత. వీడి విషం చిమ్మే భావజాలాన్ని ఆ కలంతో పుస్తకం రూపంలో వీడు వెలువరించాడు. అమెరికా కూడా ఉగ్రవాది అమీర్ హంజాను నిషేధించింది. 2018లో పాకిస్తాన్లో ఇలాంటి సంస్థలపై చర్యలు తీసుకున్నప్పుడు హంజా సైన్యానికి దూరమయ్యాడు. ఆ తర్వాత జైషే మన్కాఫ్ అనే సంస్థను కొత్తగా పెట్టాడు. పాకిస్తాన్లో అది స్వతంత్రంగా పనిచేస్తూ భారత్లో కూడా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దీంతో ప్రస్తుతం ఈ లష్కరే తైబాకు ముఖ్యంగా హఫీజ్ సయీద్కు కుడి చేతివాడిగా భావించే అమీర్ హంజాపై ఇప్పుడు ఈ దురంధర్ తరహాలో కాల్పులు జరపడం పాకిస్తాన్లో కలకలం రేగుతుంది. వాస్తవానికి ఇటీవల కాలంలో పాకిస్తాన్లో ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. అజ్ఞాత వ్యక్తుల కాల్పుల్లో పాకిస్తాన్లో చాలామంది ఆపరేషన్ సింధూర్ తర్వాత మట్టుబెట్టబడ్డారు. దీనికి సరైన వ్యక్తులు మేమే అంటూ ఎవరు క్లెయిమ్ చేసుకోవట్లేదు. కానీ వరుసగా తీవ్రవాదులంతా కూడా హతమవుతున్నారు. కొంతమంది బైకులపై వచ్చి కాల్పులు జరుపుతున్నారు, కొంతమంది కారులో ఉన్న వ్యక్తుల్ని అటాక్ చేసి కాల్పులు జరుపుతున్నారు, కొంతమంది ఎక్కడ దొరికితే అక్కడ. గతంలో చాలామంది కీలక వ్యక్తులను కూడా, అలాగే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఈ టెర్రర్ లాంచ్ ప్యాడ్లను నడిపి చాలా కీలకంగా నిధులు సేకరించి రెచ్చగొట్టు ఉపన్యాసాలు ఇచ్చి మదర్సాల్లో పిల్లల్ని రెచ్చగొట్టే ఇట్లాంటి టెర్రరిస్ట్ నాయకులు చాలామంది ఇప్పటివరకు హతమయ్యారు. అందులో వీడొకడు. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఇంకా చాలామంది జైషే మహమ్మద్ కావచ్చు, లష్కరే తైబా కావచ్చు, ఇలాంటి టెర్రర్ సంస్థల్లో పనిచేస్తున్న మిగతా నాయకులందరూ కూడా వణుకు పుడుతుంది. అసలు ఏం జరుగుతుంది అనే భయంలో వాళ్ళంతా కూడా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నట్టుగా తెలుస్తుంది. పాకిస్తాన్లో తీవ్రవాదాన్ని పెంచి పోషించి ఇదిగో ఇలాంటి నాయకులు తయారు చేసిన అక్కడ నాయకులకు కూడా ఇప్పుడు వెన్నులో వణుకు పడుతుంది. ఇంకా ఎక్కువ కాలం మనుగడ సాగించలేమనే విషయం వాళ్ళకు బహుశా అర్థమైనట్టుగా తెలుస్తుంది. మరి దీనికి ఎవరు బాధ్యులనేది ఇప్పటివరకు ఎవరు క్లెయిమ్ చేసుకోలేదు. ఎవరనేది మనం కూడా పూర్తి స్థాయిలో నిర్ధారించలేని పరిస్థితి. ఏదేమైనా తీవ్రవాద నాయకుల్ని మట్టుబెట్టడంలో అక్కడ అజ్ఞాత వ్యక్తులు చాలా కీలకంగా వివరిస్తున్నారని మనకు అర్థమవుతుంది. తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు, పాకిస్తాన్ నాయకులకు ఇది ఒక గట్టి దెబ్బ అని చెప్పాలి. ఇప్పుడు ఆ మిగిలిన నాయకులు కూడా ఇక బిక్కుబిక్కుమంటూ ప్రాణాల అరచేతులు పెట్టుకొని అజ్ఞాతంలో గడపాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది సరిగ్గా దురంధర్ సినిమా తరహాలో జరుగుతుండడంతో ఇప్పుడు పాకిస్తాన్లో చర్చనీయాంశంగా మారుతుంది. పాకిస్తాన్లో జరుగుతున్న ఈ ఘటనలకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.